కానీ దుస్థితి, దౌర్భాగ్య స్థితి ఏమిటో తెలుసా? ఇంటిలోనే ఉంటూ పరదేశులుగా ఉండేవాళ్ళు లేరంటారా? ఇంటిలోనే ఉంటూ భర్తతో మాట్లాడరు, ఇంటిలోనే ఉంటూ భార్యతో మాట్లాడరు, ఇంటిలోనే ఉంటూ తల్లితో తండ్రితో మాట్లాడరు, ఇంటిలోనే ఉంటూ పరదేశులుగా లేరా? చాలామంది ఉన్నారు. ఇంటిలోనే ఉన్నప్పటికీ ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని, ఆత్మీయతను పంచకుండా జీవించేటటువంటి వాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. ఆ పాపకు తల్లి లేదు, తండ్రే సమస్తం. కాబట్టి ఆ చిన్న పాప, చిన్నారి తండ్రితో, నాన్న కాసేపు నాతో ఆడుకో నాన్న అని చెప్పి అడిగేది. ఆ తండ్రి ఏమో తాగుపోతాడు, ఎంతసేపు తాగుతూ కూర్చునేవాడు. పిల్లలు ఇంట్లో ఉంటే తల్లి సాధారణంగా ఏమంటారు? ఒరే నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోరా. అవునా కాదా? ఈ మాట అంటారు లేదా? అమ్మ నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో, ఒరే నువ్వు ఆ ఎదురింటికి వెళ్ళి ఆడుకో, ఆ వీధిలోకి వెళ్ళి ఆడుకో. ఇది సాధారణమైన డైలాగ్. ఓకే, ఇంట్లో పని చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, ఇంటి పని చేస్తున్నప్పుడు విసిగిస్తూ ఉంటే వెళ్ళి ఆడుకోమంటారు, అది వేరే విషయం. కానీ ఈ తండ్రి తన కుమార్తెకు ప్రేమను చూపించాల్సిన సమయంలో, పట్టించుకోవాల్సిన సమయంలో, ప్రాణంగా చూసుకోవాల్సిన సమయంలో తాను కన్న పాపను, కన్న కూతుర్ని బయటికి వెళ్ళి ఆడుకో, వీధిలోకి వెళ్ళి ఆడుకో పో అని చెప్పి కసురుకోవడం. ఇంకా ఆ పాప బయటికి వెళ్ళి ఆడుకోవడం అలాగే పెరిగింది. ఆడుకుంటూ అలాగే పెరిగి వీధుల్లో ఆఖరికి ఒక ఆట బొమ్మగా తయారైంది. ఆఖరికి ఒక వేశ్యగా మారిపోయింది. రోగం వచ్చి చచ్చిపోయింది.